పైథాన్ విత్ ఏఐ. ఏఐలో పైథాన్ ఇంక్లూడ్ అయిపోతుంది. మళ్ళీ పైథాన్ విత్ ఏఐ ఏంటి అసలు? ఇప్పుడు ఏఐని పైథాన్ యూజ్ చేసి డెవలప్ చేశారు. పైథాన్ ఫుల్ స్టాక్ కానీ మీన్ అండ్ మెన్ స్టాక్ పేరుతోటి ఒక ఇన్స్టిట్యూట్ సార్. పైథాన్ నేర్పించి మార్కెట్లోకి వదిలేసింది. సో నిజంగా ఇప్పుడు పైథాన్లో జాబ్స్ ఉన్నాయంటే డైరెక్ట్ ఆన్సర్ అయితే పైథాన్లోనే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఫస్ట్ స్టూడెంట్ డెమోకి పిలిచి మేము ఏం సబ్జెక్ట్ చెప్తాం, అసలు మీరు ఏం నేర్చుకుంటారు అనేది ఎవరు చెప్పట్లా. నీకు ఇక్కడ జాయిన్ అవ్వ జాబ్ వస్తుంది. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ డబ్బులు ఊరికే స్టూడెంట్ అసలు ఏది సబ్జెక్ట్ ఏమి లేకుండా నేను లోపల రా బాబు కూర్చొని డబ్బులు ఇస్తానని ఏ కంపెనీ చెప్తుంది? యూట్యూబ్లో జావా కూడా చెప్తున్నారు, పైథాన్ కూడా చెప్తున్నారు. పైథాన్ ఎందుకు నేర్చుకో? జావా వాళ్ళని అడిగితే జావా చాలా సింపుల్గా ఉంటుంది, ఇది నేర్చుకుంటే ఇది బాగుంటుంది అంటారు. జావా తక్కువ అని నేను చెప్పను, పైథాన్ ఎక్కువ అని కూడా నేను చెప్పను. మీ దగ్గర ఒక బెంచ్ కార్ ఉంది, ట్రక్ ఉంది. మనం రేపు దగ్గర పెళ్లికి వెళ్ళాలనుకోండి, ట్రక్ వేసుకెళ్తాం, బెంచ్ కార్ వేసుకెళ్తాం. ఏఐ భూమి అవటం పక్కన పెడితే రీసెంట్గా మైక్రోసాఫ్ట్ కానీ, ఉబర్ కానీ, ఎన్విడియా కానీ మేము ఏఐ వాడద్దు. బట్ రీసెంట్ డేస్లో చూసుకుంటే ఏఐ భూమి అవడం సంగతి ఏముందని ఏఐ మీద ఒక డ్రాస్టిక్ డౌన్ఫాల్ గ్రాఫ్ అనేది చూస్తుంది. ఏఐ పడిపోతుంది. మరి పైథాన్ ఎందుకు నేర్చుకోవచ్చు? జీపీటీ మోడల్స్ లేకపోతే క్లౌడ్ కోడ్ ఇలాంటి క్రియేట్ చేయడానికి, ఆ మోడల్స్ని ట్రైన్ చేయడానికి ఆ కంపెనీకి 8,000 నుంచి 10,000 crores ఖర్చు అవుతుంది. యూట్యూబ్లో పైథాన్ ఫుల్ స్టాక్ లేకపోతే పైథాన్ విత్ ఏఐ తీసుకున్నాం అనుకుంటున్నాం. అతనికి ప్లేస్మెంట్ అంటే ఎలా చేస్తారు? ప్లేస్మెంట్కి ఎలా ట్రైన్ చేస్తారు? ఒక కంపెనీకి కావాల్సిన ఏ ఏ డెవలప్మెంట్ రిలేటెడ్ అయినా, టెస్టింగ్ రిలేటెడ్ అయినా, డిప్లాయ్మెంట్ రిలేటెడ్ అయినా మా దగ్గర అందరు స్టూడెంట్స్ అవైలబుల్. యూట్యూబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు, చాలా ఉన్నాయి కదా. పైథాన్ ఫుల్ స్టాక్ బాగుంది అన్నారు, బట్ వై పైథాన్? ఇక్కడ టీచ్ చేసే శ్రీనివాస్ 13 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇండస్ట్రీలో ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో నాకు ఐడియా ఉంది. నేను ఒక 2 years క్లయింట్ ఫేసింగ్లో వర్క్ చేశాను, అండ్ నేను బెల్జియంలో వర్క్ చేశాను. నేను ఇక్కడ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో నాకు క్లారిటీ ఉంది. అండ్ లాస్ట్ 3 years నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా టీచింగ్లో ఉన్న ఒక 6,000 నుంచి 7,000 మంది స్టూడెంట్స్ని ట్రైన్ చేశారు. కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, స్టూడెంట్ ఏం మిస్ అవుతున్నాడు అనే క్లారిటీ నాకు ఉంది. ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేస్తాను. ఈరోజు మన ముందుకి పైథాన్ సార్ లేకపోతే శ్రీనివాస్ సార్ మన ముందున్నారు. ఆల్మోస్ట్ 13+ years ఆఫ్ రియల్ టైమ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. మల్టిపుల్ కంపెనీస్లో చేశారు. ఆ తర్వాత పార్ట్ టైం ట్రైనర్ గాను, ఫుల్ టైం ట్రైనర్ గాను చాలామంది స్టూడెంట్స్ జాబ్ తెచ్చుకోవడంలో హెల్ప్ చేశారు. అయితే ఇప్పుడు కాన్సెప్ట్ అది కాదు. ఈ వీడియోలో మనము పైథాన్ పేరుతో చాలా ఇన్స్టిట్యూట్లు మోసం చేస్తూ ఉన్నాయి, ఫేక్ ట్రైనర్స్ ఎక్కువైపోయారు. అసలు మార్కెట్ ఎలా ఉంది? పైథాన్ విత్ ఏఐ అని స్టార్ట్ చేశారు ఇక్కడ యూట్యూబ్లో. ఏఐలో పైథాన్ ఇంక్లూడ్ అయింది, మళ్ళీ పైథాన్ విత్ ఏఐ ఏంటి? అండ్ పైథాన్ ఫుల్ స్టాక్ ఇప్పుడు నేర్చుకోవచ్చా? మార్కెట్ ఎలా ఉంది? ఎవరు నేర్చుకోవచ్చు? నేర్చుకుంటే జాబ్స్ ఉన్నాయా? అండ్ ఏఐ రీసెంట్గా చూసుకుంటే ఏఐ భూమి అవడం కాదు, ఏఐ పని అయిపోయింది అంటున్నారు. సో దాని గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో హాయ్ సార్. హాయ్ సార్. సార్ ఏంటి సార్ పరిస్థితి ఏంటి సార్? పైథాన్ విత్ ఏఐ ఏంటి అంటే జనరల్గా ఒక బేసిక్ కామన్ క్వశ్చన్. సో ఎవరైతే ఇప్పుడే స్టడీ అయిపోయి బయటకు వస్తారో పైథాన్ విత్ ఏఐ, ఏఐలో పైథాన్ ఇంక్లూడ్ అవుతుంది, మళ్ళీ పైథాన్ విత్ ఏఐ ఏంటి అసలుకి? యాక్చువల్గా అండి ఇది రియల్గా కొంచెం డీప్గా అర్థం చేసుకుంటేనే కానీ అర్థం అవుతుందండి. ఇప్పుడు ఏఐని పైథాన్ యూజ్ చేసి డెవలప్ చేశారు. ఓకే. ఆ ఏఐలో పైథాన్ యూజ్ చేశారు కాబట్టి ఇంకా మనం పైథాన్ నేర్చుకోవాల్సిన అవసరం లేదని కాదండి ఇక్కడ. ఓకే. పైథాన్ అసలు ఎందుకు నేర్చుకోవాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కోసం నేర్చుకోవాలి. అసలు రేపొద్దున మనం వర్క్లో జాయిన్ అయిన తర్వాత లేదా ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకుని ఆ రిక్వైర్మెంట్స్ని సాల్వ్ చేయాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఓకే. అది పైథాన్. సో ఇక్కడ మనం వీక్యూబ్లో పైథాన్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పించి తర్వాత ఏఐ టూల్స్ లేకపోతే మెషిన్ లెర్నింగ్ తర్వాత జనరేటివ్ ఏఐ ఇలాంటివన్నిటిని ఎలా యూజ్ చేసుకోవాలి, ఏఐ పవర్డ్ అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేయాలో నేర్పిస్తున్నాను. పైథాన్ ఫుల్ స్టాక్ కానీ మీన్ అండ్ మెన్ స్టాక్ పేరుతోటి ఒక ఇన్స్టిట్యూట్ సార్. ఓకే. ఆన్లైన్ ఎస్టాబ్లిష్ రికార్డ్ క్లాస్ ప్రొవైడ్ చేస్తుంది. కొన్ని వేల మందిని, మేబీ 1,00,000 మంది కూడా అయి ఉండొచ్చు. ఓకే. పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ పేరుతోటి, లేకపోతే అప్పుడు 2020 సంగతి నేను 2020 మొదలు పెట్టారు ఆయన. పైథాన్ నేర్పించి మార్కెట్లోకి వదిలేసింది. అంటే పైథాన్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా అనే ఒక ఇంప్రెషన్ అనేది ఉంది సార్. ఓకే. సో నిజంగా ఇప్పుడు పైథాన్లో జాబ్స్ ఉన్నాయంటారా? నేర్చుకోవచ్చు? యాక్చువల్గా అయితే ఫస్ట్ డైరెక్ట్ ఆన్సర్ అయితే పైథాన్లోనే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఫస్ట్ ఇప్పుడు మీరు నాకు చెప్పినట్టు వేరే సమ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తానంటేనండి, ఇప్పుడు ఒక స్టూడెంట్ స్టడీ అయిపోయిన తర్వాత ఒక హంగర్తో ఉంటాడు.
నాకు జాబ్ కావాలనే హంగర్తో ఉంటాడు. దాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు ఇన్స్టిట్యూట్స్. ఎందుకంటే ఒక స్టూడెంట్ డెమోకి పిలిచి మేము ఏం సబ్జెక్ట్ చెప్తాం, అసలు మీరు ఏం నేర్చుకుంటారు అనేది ఎవరు చెప్పట్లా. ఓకే, ఓన్లీ ఒకటే చెప్తున్నారు, నీకు ఇక్కడ జాయిన్ అవ్వ జాబ్ వస్తుంది, మాకు ఇంతమందికి జాబ్ ఇచ్చాం మేము. అది రియల్ లేకపోతే అబద్ధమా ఏమి తెలియదు అసలు. జస్ట్ నీకు జాబ్ వస్తుంది ఇక్కడ జాయిన్ అవ్వండి. స్టూడెంట్ ఏదైతే పెయిన్ పాయింట్ ఉందో దాన్ని పట్టుకుని వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. కానీ అసలు రియాలిటీ ఏంటంటే ఏ స్టూడెంట్కి అయినా సరే ఏ ఇన్స్టిట్యూట్ కానీ ఏ కంపెనీ కానీ ఊరికే జాబ్ ఇవ్వదు. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకే జాబ్ వస్తుంది. మీరే ఆలోచించండి ఒకసారి. మీరే ఒక పర్సన్కి నెలకి ఒక 10,000 ఫ్రీగా శాలరీ ఇవ్వమంటే ఇస్తారా మీకు ఉపయోగం లేకుండా? మరి ఏ కంపెనీ ఇస్తుందండి? ఏ సాఫ్ట్వేర్ కంపెనీ డబ్బులు ఊరికే స్టూడెంట్ అసలు నీకు సబ్జెక్ట్ ఏమి లేకుండా నేను లోపలికి రా బాబు కూర్చో నీకు డబ్బులు ఇస్తానని ఏ కంపెనీ చెప్తుంది? కొంతమంది ఇదే విషయం అడుగుతూ ఉంటారు సార్. అన్న మాకు తెలిసిన వాళ్ళు కూడా, అన్న నీకు తెలిసిన కంపెనీ ఏదో కంపెనీలో నువ్వు అంటే ఎలా అడుగుతారంటే తీసుకెళ్ళి ఒక చైర్ వేసి కూర్చోబెట్టారు, నెలకి ఇంత జీతం రావాలి నాకు, అదే నీకు తెలిసిన కంపెనీ ఉంటే చెప్పన్నా రేపు పోయి జాయిన్ అవుతుంటారు. అదేనండి. ఇలా స్టూడెంట్ మెంటాలిటీ ఎలా ఉందండి, ఇప్పుడు ఇమీడియట్గా జాబ్ కావాలి, తప్పులేదు అందులో. కానీ ఎవ్వరు కూడా వాళ్ళని ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయితేనే జాబ్ వస్తుంది అని చెప్పట్లా. మా వీక్యూబ్ స్టార్ట్ అయిన గోలే అదండి. అవేర్నెస్ లేని స్టూడెంట్స్ కి వాసు నువ్వు ఈ ప్రాసెస్ లో ఫాలో అయితే ఈజీగా నువ్వు జాబ్ తెచ్చుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూతోనే వీక్యూబ్ స్టార్ట్ చేసాం యాక్చువల్గా. సో మేము ముందు ప్రాపర్ గా సబ్జెక్ట్ నేర్పించి ట్రెండింగ్ గా ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అవన్నీ నేర్పించి ఇంటర్వ్యూకి పంపించి స్టూడెంట్స్ జాబ్ తీసుకొచ్చేటట్టు చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు లాంగ్వేజ్ విషయం చూసుకుంటే, ఫుల్ స్టాక్ విషయం చూసుకుంటే వీక్యూబ్ లో జావా కూడా చెప్తున్నారు, పైథాన్ కూడా చెప్తున్నారు. మరి పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి? జావా వాళ్ళని అడిగితే జావా చాలా సింపుల్గా ఉంటుంది, ఇది నేర్చుకుంటే ఇది బాగుంటుంది అంటారు. అగైన్ అండి, జావా తక్కువ అని నేను చెప్పను, పైథాన్ ఎక్కువ అని కూడా నేను చెప్పనండి. ఏ లాంగ్వేజ్కి ఉండే ఆపర్చునిటీస్ ఆ లాంగ్వేజ్కి ఉంటాయి. నేను ఇది స్టూడెంట్స్కి జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీ దగ్గర ఒక బెంచ్ కార్ ఉంది, ట్రక్ ఉంది. మనం రేపు పొద్దున పెళ్లికి వెళ్ళాలనుకోండి, ట్రక్ వేసుకెళ్తాం, బెంచ్ కార్ వేసుకెళ్తామా? బెంచ్ కార్ వేసుకెళ్తాం. సింపుల్. మనం ఏదైనా ఇల్లు మారాలనుకుంటున్నాం, రెంటెడ్ హౌస్ మారాలనుకుంటున్నాం, బెంచ్ కార్ మీద మంచం పెట్టుకెళ్తామా? వెళ్ళలేదు. ట్రక్లోనే తీసుకెళ్తాం. సింపుల్. సో ఇండస్ట్రీకి 2 లాంగ్వేజెస్ అవసరమే. అది ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆన్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ లో కంప్లీట్ గా డేటా ప్రాసెసింగ్ రిలేటెడ్ థింగ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి పైథాన్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఓకే, సెక్యూర్డ్ అప్లికేషన్స్ కావాలి అంటే జావా కావాలి. పైథాన్ కొంచెం ఎడ్జ్ ఎందుకు ఉంది అంటే బికాస్ ఆఫ్ ఏఐ. మొత్తం ఏఐకి బేస్ మొత్తం పైథాన్. అండ్ ఏ అనేది మల్టిపుల్ ఏరియాస్ లో యూజ్ చేస్తున్నారు కదా, గ్యారంటీగా ఏ ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో పైథాన్ గ్యారంటీగా అవసరం వస్తుంది. ఒకటి. ఇంకొకటి, పైథాన్తో ఉన్న ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే పైథాన్ అనేది వెర్సటైల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అంటే పైథాన్ యూజ్ చేసి మనం వెబ్ డెవలప్మెంట్ చేయొచ్చు, పైథాన్ యూజ్ చేసి ఏఐలో యూజ్ చేయొచ్చు, ఎంఎల్ మోడల్స్ డెవలప్ చేయొచ్చు, పైథాన్ ఆటోమేషన్లో యూజ్ చేయొచ్చు, పైథాన్ క్లౌడ్ టెక్నాలజీస్లో యూజ్ చేయొచ్చు, పైథాన్ టెస్టింగ్లో యూజ్ చేయొచ్చు, వేర్ ఎవర్ యూ గో. ఈవెన్ జావా ప్రాజెక్ట్లో కూడా ఏదో ఒక మూలన పైథాన్ యూజ్ చేస్తారు. అందుకు మీరు పైథాన్ నేర్చుకో. ఓకే సార్, మీరు చెప్తున్నారు ఏఐ భూమ్ అవటం పక్కన పెడితే, రీసెంట్గా మైక్రోసాఫ్ట్ కానీ, ఉబెర్ కానీ, ఎన్విడియా కానీ ఈ మేము ఏఐ వాడొద్దు అంటే కాస్ట్ కటింగ్లో భాగంగా ఏఐని కట్ చేస్తాం. అంటే ఇంతకుముందు ఇదే ఒక 6 months బ్యాక్ వెళ్తే కాస్ట్ కటింగ్లో భాగంగా మ్యాన్ ఫోర్స్ని చాలా హ్యూజ్ లే ఆఫ్స్ అయినాయి. మేము ఏఐ వాడుతున్నాము, లే ఆఫ్స్ అవుతున్నాయి. సో కంపెనీస్ గొప్పగా చెప్పుకున్నాయి మేము ఏఐకి అప్గ్రేడ్ అవుతున్నాం, అందువల్ల లే ఆఫ్స్ అవుతున్నాయి. బట్ రీసెంట్ డేస్లో చూసుకుంటే ఏఐ భూమ్ అవడం ఏం సంగతి ఏమో కానీ ఏఐ మీద ఒక డ్రాస్టిక్ డౌన్ఫాల్ గ్రాఫ్ అనేది చూస్తున్నాం. సో మరి ఇప్పుడు ఏఐ అంటే పైథాన్ కూడా ఏఐకి రిలేట్ అయ్యింది కదా. సో ఇప్పుడు ఈ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు ఏఐ పడిపోతుంది, మరి పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి సార్? వెరీ గుడ్. దీన్ని కొంచెం బ్రాడ్గా డిస్కస్ చేద్దామండి. మీరు అబ్జర్వ్ చేస్తూ ఇప్పుడు ఏ మోడల్స్ లైక్ జీపీటీ మోడల్స్ లేకపోతే క్లౌడ్ కోడ్ ఇలాంటి క్రియేట్ చేయడానికి, ఆ మోడల్స్ని ట్రైన్ చేయడానికి ఆ కంపెనీకి 8,000 నుంచి 10,000 crores ఖర్చు అవుతుందండి. ఓకే. అండ్ డైలీ మెయింటైన్ చేయడానికి 1 crore నుంచి 2 crore ఖర్చు అవుతుందండి. ఇదంతా ఆ కంపెనీ ఫ్రీగా చేస్తుందా? ఆ మోడల్స్ని యూజ్ చేసుకోవాలే కానీ కదా పే చేయాలి. ఆ మోడల్స్ని మనం ఎంతగా యూజ్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మన కంపెనీస్లో మన ఎంప్లాయీస్ కానీ లేకపోతే మనం కొత్తగా వెళ్ళే స్టూడెంట్స్ కానీ ఎలా తయారంటే A+B² ఫార్ములా కావాలన్నా చాట్ జీపీటీనే యూజ్ చేస్తే నంబర్ ఆఫ్ టోకెన్స్ యూసేజ్ ఎక్కువైపోతుంది. టోకెన్ బేస్డ్ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో గ్యారంటీగా ఆబ్వియస్గా కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో మళ్ళీ మనం ఏని యూజ్ చేసుకుంటున్నాం అంటే ఎంతలా యూజ్ చేసుకోవాలి, ఏని అసిస్టెంట్ లాగా యూజ్ చేసుకుంటున్నామా, ఏ మీద కంప్లీట్గా డిపెండ్ అవుతున్నామా అనేది మ్యాటర్. ఇప్పుడు మనం ప్రజెంట్ ఎలా అయిపోయారంటే ఏ మీద డిపెండ్ అవుతున్నాం. ఇప్పుడు ఏ లేకపోతే మనం లేవు ఇంకా అన్నట్టు అయిపోయింది. సో ఆ సిచ్యువేషన్ మార్చాలి మనం. ఏ ఉన్నా లేకపోయినా పైథాన్ డిమాండ్ ఉంటుంది. పైథాన్ అనేది ఒక టూల్ కాదండి. పైథాన్ అనేది కైండ్ ఆఫ్
కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. అంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయాలనుకోండి, ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ ఏం చేయాలి, ఏంటి ఫంక్షనాలిటీ అంతా మీకు ఐడియా ఉంటే ఆ ఫంక్షనాలిటీని పైథాన్ యూజ్ చేసి డెవలప్ చేయొచ్చు. అసలు ఇక్కడ ఎక్కడా కూడా ఏ అనేది పిక్చర్లో లేదు. పైథాన్కి ఏఐకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో కానీ ఒక స్టూడెంటో లేకపోతే ఒక ఎంప్లాయో పైథాన్ నేర్చుకుంటే ఏఐ గ్యారంటీగా భూమిలో ఉండాలి అనే రూల్ లేదండి. ఏఐ ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా పైథాన్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ భూమ్. ఓకే. సో పైథాన్ నేర్చుకుంటే కెరీర్ బాగుంటుంది గ్యారంటీగా, నో డౌట్. ఇక్కడ ఒక విషయం సార్, సాఫ్ట్వేర్ ఇప్పుడు ట్రెండ్ ఎలా సాగుతుందో మనం గమనిస్తే, సాఫ్ట్వేర్ జాబ్ ఉంటే అంటే జనరల్గా అంతకుముందు కొంచెం ముందుకు వెళ్తే గవర్నమెంట్ జాబ్ ఉంటే పిల్లనిస్తామనే వాళ్ళు. ఓకే. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఉంటే పిల్లనిస్తాము, నీకు ఇంత కట్నము అనే జనరల్ సాఫ్ట్వేర్ జాబ్ ఉంటేనే పిల్లనిచ్చే పరిస్థితి నుంచి సాఫ్ట్వేర్ జాబులు ఎప్పుడు పోతాయరా, వీళ్ళకి పిల్లని ఇవ్వకుండా ఉంటే బెటర్ ఏమో అనే పరిస్థితికి వచ్చిందని నేను అంటున్నాను. మీరేమంటారు? చూడండి, దీన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తారండి. ఇప్పుడు కాలేజెస్ నుంచి మాట్లాడుకుందాం మనం. కాలేజ్లో ఒక బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంటో లేకపోతే ఒక ఎంసీఏ కంప్లీట్ అయిన స్టూడెంటో ఏమీ నాలెడ్జ్ నేర్చుకోకుండా బయటకు వస్తున్నాడు. అది ఎవరు తప్పో కాదు, అదంతా మన మైండ్స్ ఎలా ట్యూన్ అయినాయి అంటే, ఇంటర్మీడియట్లోనేమో ఎంసెట్లో ర్యాంక్ కావాలి అని ట్యూన్ చేస్తున్నారు, బీటెక్లోనేమో జస్ట్ ఎగ్జామ్ పాస్ అయిపోతే చాలు మనకి జాబ్ వచ్చేస్తుంది అనేటట్టు ట్యూన్ చేస్తున్నారు. సో పిల్లలు కూడా ఏం చేస్తున్నారు, సబ్జెక్ట్స్ గట్టిగా బట్టి వచ్చేసి ఎగ్జామ్స్లో పాస్ అయిపోయి ఏదో సర్టిఫికేట్ తీసుకుని బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చేసి తర్వాత స్ట్రాంగ్ నాలెడ్జ్ లేకపోవటం వలన ఏదో రకంగా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుంటున్నారు. రేపొద్దున ఇండస్ట్రీ లోపలికి వెళ్ళిన తర్వాత క్రిటికల్ సినారియో ఏదైనా ఫేస్ చేయాల్సి వస్తే, ఏదైనా ఒక పెద్ద రిక్వైర్మెంట్ని సాల్వ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే, లేదంటే ఇలాంటి మనలాంటి డిస్కషన్లో ఏదైనా మాట్లాడాల్సి వస్తే మన స్టూడెంట్స్ మాట్లాడలేకపోతున్నారు, మన ఎంప్లాయీస్ మాట్లాడలేకపోతున్నారు. అప్పుడు గ్యారంటీగా జాబ్ ఎందుకు ఉంటుంది? ఏ కంపెనీ మనల్ని బేర్ చేస్తుంది? సో మీ దగ్గర నాలెడ్జ్ ఉండి, మీ దగ్గర స్టఫ్ ఉంటే తీసేయటం అనేది కాదండి, మనకి ప్రమోషన్స్ వస్తాయి, హైక్స్ వస్తాయి. సో ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళలో చాలామంది 6-7 years ఎక్స్పీరియన్స్తో ఒక 60-70 lakhs ఎర్న్ చేసేవాళ్ళు నాకు తెలుసు. ఓకే. అలానే ఇప్పుడు మీరు దేని మీద సార్? అన్ని అండి, జావా డెవలప్ చేసేవాళ్ళు ఉన్నారు, పైథాన్లో డెవలప్మెంట్లో ఉన్నారు, డేటా అనలిటిక్స్లో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. ఏదైనా సరే మీ నాలెడ్జే మిమ్మల్ని స్టాండ్ చేస్తుంది. మీ జాబ్ ఉండాలా వద్దా అనేది లాంగ్వేజ్ కానీ ఏ కానీ డిసైడ్ చేయదు, మీ నాలెడ్జ్ డిసైడ్ చేస్తుంది. మీ స్కిల్స్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకున్నారనేది ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు ఏఐ టూల్స్ మీద మీరు అన్నారు, ఏఐ టూల్స్ మీద డిపెండ్ అవుతున్నారు అని. అవును. కొంతమంది మార్కెట్లో ఏఐ అంటే వాళ్ళ కోర్స్ కరికులంలో కూడా మేము ChatGPT నేర్పిస్తాం, అవును, మేము జెమినీ నేర్పిస్తాము అంటున్నారు. సో అది నాకు అర్థం కాదంటే ఏ టూల్స్ మీద డిపెండ్ అయితే జాబ్ వస్తుంది? ఈ ChatGPT, జెమినీ, ఇప్పుడు యాక్చువల్గా అదే జరుగుతుందండి. ఇప్పుడు స్టూడెంట్స్కి ఎలా వీళ్ళు మోటివేట్ చేస్తున్నారంటే, డిఫరెంట్ సో కాల్డ్ ఇన్స్టిట్యూట్స్, ఐఐటీస్ నుంచి ఇటు నుంచి అటు నుంచి వచ్చామని చెప్పుకొని ఏమన్నారంటే, మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోవద్దు, ChatGPTని యూజ్ చేసి కోడ్ కాపీ చేయండి, జెమినీని యూజ్ చేసి కోడ్ కాపీ చేయండి అని చెప్తున్నారు. సో వాళ్ళకి రియాలిటీ అర్థం కావాల్సిందండి. ఏ కంపెనీ కూడా మనం ఎక్కడి నుంచో కోడ్ కాపీ పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి మనం అవుట్పుట్ చూపిస్తే దానికి హ్యూమన్ అవసరం ఉందంటారా? ఎవరో ఇచ్చిన కోడ్ని కాపీ పేస్ట్ చేయడానికి హ్యూమన్ కావాలా? దానికి ఒక ప్రోగ్రామ్ రాసిస్తే అయిపోతుంది కదా, ఆటోమేటిక్ అయిపోతుంది కదా. కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేసేది ఇప్పుడు నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వచ్చా లేదా, డేటా అనాలిసిస్ స్కిల్స్ వచ్చా లేదా, ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అలా అర్థం అవుతుందా లేదా నీకు అనేది చూస్తున్నారు. అది ఎవరూ చెప్పట్లా. మీరు డైరెక్ట్గా ఏదో టూల్లోకి వెళ్ళి కోడ్ కాపీ పేస్ట్ చేసుకుని చేసేయండి అయిపోద్దని వాళ్ళ పని వాళ్ళు కానించుకుంటున్నారు. అంటే ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యి ఫీజు కట్టేస్తే అయిపోతుంది అక్కడ. కానీ రియాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. రేపొద్దు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఏ కంపెనీకి వెళ్ళినా కానీ మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏమంటారంటే, కెన్ యూ కంప్లీట్ దిస్ టాస్క్, కెన్ యూ ఇంప్లిమెంట్ దిస్ టాస్క్ విత్ యూజింగ్ ఎనీ లాంగ్వేజ్ అని అడుగుతారు. అప్పుడు మన వాళ్ళకి ChatGPT అక్కడ నుంచి కోడ్ కాపీ పేస్ట్ చేసుకోమన్నారు, పెన్ను పేపర్ ఇచ్చి కోడ్ రాయమంటారు. ఎక్కడి నుంచి వస్తుంది కోడ్? సో స్టూడెంట్స్ ఇప్పుడు కూడా అర్థం చేసుకోవాల్సింది, రియాలిటీ ఈజ్ డిఫరెంట్, బయట జరిగే ప్రాపగాండా డిఫరెంట్. ChatGPT మీదో, జెమినీ మీదో, క్లౌడ్ కోడ్ మీదో మీరు డిపెండ్ అయినప్పుడు మీరు అవసరం లేదు ఇండస్ట్రీకి. ఆ కాపీ పేస్ట్ చేయడానికి మీరెందుకు? దానికి బీటెక్ చేయాలా? 10th class ఫెయిల్ అయినట్టు చేయలేడా? అంతే కదండి. ఎవరైనా చేయగలుగుతారు కదా. అది కూడా అర్థం చేసుకోవట్లేదు మనం అది గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం. బీటెక్ సర్టిఫికేట్ ఉంటేనే కాపీ పేస్ట్లు వస్తాయనేటట్టు ఫీల్ అవుతున్నాం. దాని సర్టిఫికేట్ అవసరం లేదు కాపీ పేస్ట్ చేయడానికి. ఇప్పుడు యాక్చువల్గా ఇది మేము బయట జరిగే ఇదంతా అర్థం చేసుకుని వీక్యూబ్ ఒక స్ట్రిక్ట్ ప్రాసెస్ ఫాలో అవుతుందండి. మేము ఇక్కడ టీచ్ చేసే ప్రతిదీ ప్రాక్టికల్ గా లైవ్ లో కోడ్ రాసి చూపిస్తామండి. ప్రతిదీ స్టూడెంట్కి అర్థమయ్యేటట్టు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా, అసలు ఎందుకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డేటా అనాలిసిస్ ఎందుకు, ఏ టూల్స్ని ఎలా యూజ్ చేయాలి, ఏ పవర్డ్ అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలి, ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ లాంటి మోడల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎలా చేయాలి,
లైక్ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఒక స్టూడెంట్కి క్లియర్ పిక్చర్ తీసుకొస్తామండి. వీక్యూబ్ ఒకటి ఫాలో అవుతుందండి యాక్చువల్గా. బియాండ్ ద కంటెంట్ క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ ఎంత నేర్చుకున్నాడు, ఏం నేర్చుకున్నాడు, ఎన్ని వీడియోస్ చూసాడు అన్నది కాదని ఇంపార్టెంట్. అసలు అతనికి ఏమొచ్చు. ఇప్పుడు పైథాన్ నేర్చుకుంటే పైథాన్ ఎక్కడ యూజ్ చేయాలో మనకు తెలిసి తెలియదు. మైసీక్వల్ నేర్చుకున్నాడు, మైసీక్వల్తో ఏం చేస్తాడో తెలియకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ లెర్నింగ్. ఇలా ప్రతిదీ అసలు ఏది ఎందుకు నేర్చుకుంటున్నాడు, వాటన్నిటిని యూజ్ చేసి ఒక ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి అనేది నేర్పిస్తాం. అది రావటం వలన స్టూడెంట్కి క్లారిటీ ఉంటుంది. రేపొద్దున ఎక్కడికి వెళ్ళైనా ఎవరి ముందైనా సరే, ఇప్పుడు మీలా ఒక కంపెనీ ఒక CEO ముందైనా సరే ఇంతే స్ట్రాంగ్గా మాట్లాడవచ్చు మనం. ఇప్పుడు వెన్ యూ లర్న్ వాట్ ఈస్ వాట్ అనేది క్లియర్గా. లేదు మేము వేరే దాని దగ్గర నుంచి కాపీ పేస్ట్ చేసుకుందాం అనుకుంటే మనం ఎక్కడ ఈవెన్ మన ముందు ఒక 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్నా మనం స్ట్రాంగ్గా మాట్లాడలేదు. ఎందుకంటే మన ఓన్ నాలెడ్జ్ లేదు, మనం ఏ టూల్స్ నమ్ముకున్నాం. ఓకే సార్, ఇక్కడ ఇంకొకటి సార్, ఈ ఫేక్ క్యాండిడేట్స్ ఎక్కువైపోయారు సాఫ్ట్వేర్లో. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కంపెనీస్ అంటే ఏపీ అండ్ తెలంగాణ నుంచి వద్దు అని కూడా కొన్ని నోటిఫికేషన్స్ నేను కూడా చూశాను. ఓకే, అంటే ఏంటి సార్ ఇది, అంటే సాఫ్ట్వేర్ ఫేక్ క్యాండిడేట్స్, దీని పరిస్థితి ఏంటంటారు ప్రజెంట్? డాక్యుమెంట్స్ పెట్టిన క్యాండిడేట్, ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకుని వెళ్ళే వాళ్ళలో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఏంటంటే ఫస్ట్, ఒకవేళ అతను ఫేక్ అయి ఉండొచ్చు, కానీ మనం కంపెనీ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేయగలిగాడు అనుకోండి, అంత నాలెడ్జ్ ఉందనుకో, దెన్ దర్ ఇస్ నో ప్రాబ్లం. ఆ నాలెడ్జ్ లేకపోతేనే ప్రాబ్లం. ఇప్పుడు నీ ఏదో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయి, సో రేపొద్దున మనం మంచి ప్యాకేజ్ ఇస్తుంది కంపెనీ, నీ ఫేక్ డాక్యుమెంట్స్ అనవసరంగా నమ్మేసి వాళ్ళు మంచి ప్యాకేజ్ ఇస్తున్నారు, నువ్వు ఆ ప్యాకేజ్ని జస్టిఫై చేసే నాలెడ్జ్ మన దగ్గర లేకపోతే అప్పుడు కదా ప్రాబ్లం జనరల్గా. సో అసలు ముందు ఫేక్ని సపోర్ట్ చేయొద్దు. ఒకవేళ ఫేక్ వెళ్ళి ఇది చేసినా కూడా నాలెడ్జ్ లేకుండా దెర్ ఇస్ నో పాయింట్. అసలు ఆ కంపెనీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళొద్దు అనేదే మేము వీక్యూబ్ ప్రమోట్ చేస్తామండి. అసలు ముందు వీక్యూబ్లో అసలు ఈ ఫేక్ అనే మాట ఇటు ట్రైనర్ సైడ్ నుంచి కానీ అటు స్టూడెంట్స్ సైడ్ నుంచి కానీ ఎక్కడ మేము వినకూడదనేదే మా కాన్సెప్ట్ అండి. మేము జెన్యూన్గా స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలి, జెన్యూన్గా కంపెనీస్కి పంపించాలి. ఇప్పుడు మీరు అన్నది 200% కరెక్ట్. ఫేక్ అనేది పెద్ద ప్రాబ్లం అయింది. ఎందుకంటే మన కరోనా టైంలో జస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని పక్కాగా చెప్పిన వాళ్ళు కూడా జాబ్స్ ఇచ్చేసారండి. ఇప్పుడు ఈ మధ్యలో జరిగే లేఆఫ్స్ అన్ని కూడా మెయిన్ మన 2020, 2021 ఆ టైంలో వెళ్ళిన స్క్రాప్ మొత్తాన్ని బయట తీసి పడేస్తున్నారు. సార్ ఈ ఫేక్ ఏదైతే పెడుతున్నారో వీళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ కొన్ని ప్రముఖ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సార్, ట్రైనర్స్ కంప్లీట్లీ ఫేక్ ట్రైనర్స్. సో సబ్జెక్ట్ ఉండదు, బయటకు అసలు ఎక్కడ కనిపించరు వాళ్ళు, కానీ ప్రమోట్ చేస్తున్నారు. ఈ ఫేక్ ట్రైనర్స్ ఆర్ సో కాల్డ్ ఫేక్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ గురించి ఎవరు మాట్లాడలేదు, నేను కూడా ఇప్పుడు మాట్లాడలేదు. సో దీన్ని మరి అంటే ఒక స్టూడెంట్ ఇలాంటి వాటిని ఎలా, అంటే ఏది మంచిది ఏది కాదు అనేది ఎలా తెలుసుకోగలుగుతారు సార్? యాక్చువల్గా మేము ఇది రీసెంట్గా కూడా నేను ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ డెమోకి అటెండ్ అయ్యి నేను కూడా చెక్ చేశానండి ఒకసారి. ఏంటంటే మేము ఇక్కడ ఏ ట్రైనర్ ఏ సబ్జెక్ట్ చెప్తున్నాడు అనేది కూడా వాళ్ళు డిస్క్లోజ్ చేయట్లా. అవును, చేయట్లేదు. డెమోలో ట్రైనర్ వచ్చి మాట్లాడట్లా. ఎవరు మాట్లాడుతున్నారంటే కెరియర్ గైడెన్స్ ఆఫీసర్ అంట. అతను ఒకటే మాట మాట్లాడుతున్నాడు, నీకు జాబ్ కావాలంటే ఇక్కడ జాయిన్ అవ్వన్నాడు. అసలు ఏం చెప్తాం ఏం చెప్పాం, అసలు ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, అసలు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లా. ఓన్లీ ఒకటే మాట, నీకు జాబ్ కావాలంటే ఇక్కడ జాయిన్ అవ్వు. ఆ మాట చుట్టూనే తిప్పుతున్నాం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఫేక్ ఇన్స్టిట్యూట్స్ రియల్గా చాలా ఉన్నాయి, ఫేక్ ట్రైనర్స్ కూడా చాలా తయారయ్యారండి. యూట్యూబ్లో ఏదో వీడియో చూసుకుని వచ్చి ఇక్కడ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి తెలియదు, ఒక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో తెలియదు. ఇలా చాలా మంది ఉన్నారు. అవి పిల్లల జీవితాలతో ఆడుకోవటం ఎవరైనా చెప్పాలంటే. సో ఒకటి, మనం ఒక స్టూడెంట్ ఒక దగ్గర జాయిన్ అవ్వాలంటే డెమోకి అటెండ్ అయినప్పుడే అసలు క్లియర్గా డెమోలోనే ఈ హ్యాస్ టు ఆస్క్ ద క్వశ్చన్స్. అసలు ఎవరు టీచ్ చేస్తారు, ఏం టీచ్ చేస్తున్నారు, అసలు ఇది ఇండస్ట్రీలో యాక్సెప్టబుల్ కంటెంట్ మనం నేర్చుకుంటున్నావా లేదా, అసలు ఒక స్ట్రక్చర్డ్ వే ఆఫ్ లెర్నింగ్ ఉందా లేదా, కంపెనీస్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం నేర్చుకుంటున్నావా లేదా, ఇవన్నీ స్టూడెంట్ చెక్ చేయాలి. ఎందుకంటే స్టూడెంట్ చిన్నపిల్లలు కాదు. అసలు స్టూడెంట్స్ కూడా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బిజీగా ఉన్నారు. వీళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడటం, ఈ సోషల్ మీడియా ఫాలో అవటం వలన వీళ్ళు ఒకవేళ డెమోకి వచ్చిన క్వశ్చన్ కూడా అడగట్లా. ఏదైనా స్ట్రాంగ్ ఆడినప్పుడు నాలాంటి ఒక ట్రైనర్ మీరు క్వశ్చన్ అడగడానికి ఎంత మోటివేట్ చేసినా క్వశ్చన్ కూడా అడగట్లా. ఇంకంతే పిల్లలు కూడా కష్టపడటానికి ఇష్టపట్ల. అది ఇన్స్టిట్యూట్స్కి ప్లస్ అయింది. ఇన్స్టిట్యూట్స్ ఏదో చెప్పి ఎక్కడి నుంచో కోర్స్ కాపీ పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఇదే కోర్స్ అంటున్నారు, అది కూడా ఆడలేదని నమ్మేస్తున్నారు. ఇది మనం నేర్చుకున్నది నిజం కాదు అని ఎప్పుడు అర్థమవుతుంది, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. అప్పటికి మొత్తం అయిపోతుంది. అప్పుడు ఖాళీగా తిరిగే వాళ్ళు చాలా మంది అదే కదండి. ఇప్పుడు అంతా ఎలా చూస్తున్నారంటే నాకు 2-3 నెలల్లో కోర్స్ అయిపోతుందా లేదా, నాకు 2-3 నెలలు అయిపోయిన తర్వాత జాబ్ ఇస్తావా లేదా. అసలు ఆ జాబ్ రావాలంటే మీరు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఏంటి, అసలు మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, కంపెనీస్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, అవేమీ లేదు.
నాకు నువ్వు జాబ్ ఇస్తావు అని అడుగుతున్నాను. సార్ కొంతమంది ఏమడతారంటే అదే నాకు 10 రోజుల్లో జాబ్ వస్తుందా, 1 month లో జాబ్ వస్తుందా, ఏ కంపెనీలో జాబ్ వస్తుంది అదే అంటే ఇక్కడ మనం అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఒక నెలలో జాబ్ వస్తుందా, 2 నెలల్లో జాబ్ వస్తుందా, ఏ కంపెనీలో వస్తుంది, ఎంత వస్తుంది ఎంత వస్తుంది ప్యాకేజ్, అదేనండి. ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటే వస్తుంది, ఏమేమి నేర్చుకోవాలి, మీరేం చెప్తారు? అసలు అడగాల్సిన క్వశ్చన్ అదండి. ఇప్పుడు స్టూడెంట్స్కి తెలియాల్సింది, మళ్ళీ నేను రీట్రేట్ చేస్తున్నానండి, స్టూడెంట్స్కి తెలియాల్సింది సబ్జెక్ట్ లేనిదే నీకే కంపెనీ జాబ్ ఇవ్వదు, స్కిల్ లేనిదే నీకే కంపెనీ జాబ్ ఇవ్వదు. అది ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, నువ్వు మార్కెట్లో ఏ స్కిల్స్కి డిమాండ్ ఉంది అని నువ్వు అనలైజ్ చేసుకోవచ్చు. చాలా రిసోర్సెస్ ఉన్నాయి, నీకు తెలిసిన గ్యారంటీగా సాఫ్ట్వేర్ జాబ్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడుగు క్లియర్గా, నాకు ఏ స్కిల్ నేర్చుకుంటే ఇది వస్తుంది, అసలు ముందు నీ ఇంట్రెస్ట్ ఏంటి, అటు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉందా, నాన్ కోడింగ్ ఇంట్రెస్ట్ ఉందా, ముందు అది నిన్ను నువ్వు డిసైడ్ చేసుకో. నువ్వు హార్డ్ వర్క్ చేసైనా కన్సిస్టెంట్గా ఒక సబ్జెక్ట్లో మాస్టర్ అవు, అప్పుడు కంపెనీ నిన్ను ప్రిఫర్ చేస్తుంది, నీకు ఎంత ప్యాకేజ్ కావాలంటే అంత ప్యాకేజ్ ఇస్తుంది. అసలు ఇది ఏమీ లేకుండా అసలు మనకి ఏబిసిడీలు సరిగ్గా రాకపోయినా జాబ్ కావాలంటే ఏ కంపెనీ ఫ్రీగా జాబ్ ఇవ్వడానికి రెడీగా లేదు. వెరీ క్లియర్ సార్. సార్ ఫ్రెషర్స్కి రిక్వైర్మెంట్ ఎలా ఉంది సార్? ఫ్రెషర్స్ జాబ్ తెచ్చుకోవాలంటే ఎలాంటి అప్రోచ్ ఉండాలి? యాక్చువల్గా అండి ఇప్పుడు ఏ వలన ఫ్రెషర్స్కి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు మీలాంటి నాలాంటి వాళ్ళు ఒక 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఇండస్ట్రీ లోపల మనం ఒక 70-80 లక్షల ప్యాకేజ్ తీసుకుంది, మనం చేసే పని ఒక ఫ్రెషర్ తీసుకుని ఏ టూల్స్ని వాటిని యూజ్ చేసి ఆ ఫ్రెషర్ చేసే పని ఒకలాగే ఉంది. అలాంటప్పుడు ఒక సీనియర్కి 70-80 లక్షల ప్యాకేజ్ ఎందుకు ఇవ్వాలి, ఒక జూనియర్ 5-6 లక్షలతో వచ్చేస్తున్నాడు కదా, అతనితోనే మేనేజ్ చేయించవచ్చు కదా అని ఇప్పుడు కంపెనీస్ ఏం ఆలోచిస్తున్నాయంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి మనకు పెద్దగా ఉపయోగపడిన సీనియర్స్ అన్నింటినీ తీసేసి ల్యాబ్ చేస్తున్నారు. ల్యాబ్ చేసి ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు అదే కదా, మీరు చూడండి ఇప్పుడు టీసీఎస్ లాట్ ఆఫ్ ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటారు. ఇన్ఫోసిస్, యాక్సెంచర్, విప్రో చాలా ఫ్రెషర్స్ విత్ వెరీ గుడ్ ప్యాకేజ్. ఇప్పుడు నేను టీసీఎస్లో జాయిన్ అయినప్పుడు 3 LP అయ్యండి మాకు, అది మ్యాక్సిమం. ఇప్పుడు మ్యాక్సిమం 10 lakhs టీసీఎస్ఏ పే చేస్తుంది. అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ అంటే ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఒక పైథాన్ ఫుల్ స్టాక్, ఒకవేళ ఎగ్జాంపుల్ వీక్యూబ్లో పైథాన్ ఫుల్ స్టాక్ లేకపోతే పైథాన్ విత్ AI అని తీసుకున్నాం అనుకుంటాం, అతనికి ప్లేస్మెంట్ అంటే ఎలా చేస్తారు, ప్లేస్మెంట్కి ఎలా ట్రైన్ చేస్తారు? యాక్చువల్గా మాకు వీక్యూబ్ స్ట్రిక్ట్ ప్రాసెస్ ఉందండి. ముందు మేము సబ్జెక్ట్ నేర్పిస్తాం. ఇప్పుడు నా కోర్సే తీసుకుందామండి, పైథాన్ ఫుల్ స్టాక్ విత్ AI ఇంటిగ్రేషన్ అండ్ DSA మా కోర్సు. ఇక్కడ నా గోల్ ఏంటంటే స్టూడెంట్కి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పించడం, డేటా అనాలిసిస్ నేర్పించడం, ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ నేర్పించడం, ఏ రిలేటెడ్ థింగ్స్ లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, లేకపోతే బేసిక్స్ ఆఫ్ జనరేటివ్ AI నేర్పిస్తానండి. నేర్పించిన తర్వాత మా వీక్యూ ఫాలో ఇదేంటంటే ప్రతి వీక్ టెస్ట్లు కండక్ట్ చేస్తామండి. ఆ టెస్ట్లో స్టూడెంట్ ఎక్కడ ఉన్నాడో స్టూడెంట్కి అర్థమయ్యేలా చేస్తాం, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేస్తాం. ప్రతి వీక్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయండి. ఎందుకంటే రేపు సడన్గా మెయిన్ ఇంటర్వ్యూకి వెళ్ళి తడబడకుండా మాకు ఒక 10-15 మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి స్టూడెంట్ని జాబ్ రెడీ చేస్తాం. తర్వాత కమ్యూనికేషన్ క్లాసెస్ ఉంటాయి, అసలు మీ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అక్కడ చెప్తారు, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలో వాళ్ళు చెప్తారు. దాని తర్వాత రేపొద్దున జామ్ కానీ లేకపోతే గ్రూప్ డిస్కషన్ కానీ పెడితే ఎలా ఇనిషియేషన్ తీసుకోవాలో చెప్తారు. రేపొద్దున HR అడిగే క్వశ్చన్స్కి ఎలా సమాధానం చెప్పాలో మేము ట్రైన్ చేస్తాం. తర్వాత యాప్టిట్యూడ్ రీజనింగ్ క్లాసెస్ ఉంటాయి, లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేయడం కోసం. తర్వాత మాకు ప్రెస్టీజియస్గా వీక్యూబ్లో గట్ సెషన్ అని ఉంటుందండి, గైడ్ అప్ స్కిల్ ట్రాన్స్ఫార్మ్. దీని పని ఏంటంటే మేము 80% ఆఫ్ ద కోర్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ని ఒక 4 గంటలు మా దగ్గర కూర్చోబెట్టి ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూలో ఏవైతే ప్రోగ్రామ్స్ అడుగుతారో లేదా ఇంటర్వ్యూలో మనం ఎలా మాట్లాడాలనే దాని మీద గైడెన్స్ ఇస్తాం. ఫైనల్గా ప్లేస్మెంట్స్ అండి. మాకు ఒక వెల్ బిల్ట్ ప్లేస్మెంట్ టీమ్ ఉందండి, ఒక 20-25 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ పని ఏంటంటే కంపెనీస్తో ఇంటరాక్ట్ అవటం, కంపెనీస్కి రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళని ఇక్కడ తీసుకురావటం, లేదంటే మన స్టూడెంట్స్ని అక్కడ పంపిస్తాం. ఇప్పుడు ఒక కంపెనీకి వీక్యూబ్ లాంటి ఇన్స్టిట్యూట్తో బెస్ట్ థింగ్ ఏం జరుగుతుంది అంటారండి, ఒక కంపెనీ ఏమి రాని స్టూడెంట్ని హైర్ చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వర్క్లో డిప్లాయ్ చేసే బదులు మాలాంటి ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చారండి, వీక్యూబ్ లాంటి ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చారనుకోండి, ఆల్రెడీ మా దగ్గర ట్రైన్ స్టూడెంట్స్ ఉన్నారు. మీకు ఏ ఏరియాలో కావాలంటే ఆ ఏరియాలో ఉన్నారు. అంటే నా మీనింగ్ మాకు 12 డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి, 12 డిఫరెంట్ సబ్జెక్ట్స్ మేము టీచ్ చేస్తాం. ఒక కంపెనీకి కావాల్సిన ఏ ఏ డెవలప్మెంట్ రిలేటెడ్ అయినా, టెస్టింగ్ రిలేటెడ్ అయినా, డిప్లాయ్మెంట్ రిలేటెడ్ అయినా మా దగ్గర అందరు స్టూడెంట్స్ అవైలబుల్ ఉన్నారు. సో మేము రియల్ టైంలో ట్రైనింగ్ ఇచ్చున్నాం. సో కంపెనీకి బెనిఫిట్ ఏంటంటే మా దగ్గర రావడానికి, మా దగ్గర ఆల్రెడీ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ట్రైనింగ్ ఇచ్చుకునే పని లేదు, డైరెక్ట్గా తీసుకెళ్ళి వర్క్ చేయించుకోవచ్చు. అందుకని కంపెనీస్ మాలాంటి ఇన్స్టిట్యూట్స్ వైపు చూస్తున్నాయి. సో అలా ప్రాపర్ ఒక ఛానల్తో ప్రతి స్టూడెంట్ని బాగా ట్రైన్ చేసి ఫైనల్గా ప్లేస్మెంట్కి పంపించి ఇంటర్వ్యూ పెట్టించి జాబ్ తెప్పిస్తామండి. ఇక్కడ స్టూడెంట్కి జాబ్ వస్తే స్టూడెంట్కి ఎంత బెనిఫిట్ ఉంటుందో యాజ్ ఏ ఇన్స్టిట్యూట్గా మాకు కూడా అంత బెనిఫిట్ ఉంటుంది. సో మేము మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళ ప్రతి వాళ్ళకి జాబ్ రావాలనేదే మా గోల్. అసలు మా టార్గెట్ అది, వీక్యూబ్ స్టార్ట్ చేసిన టార్గెట్ అది. అవేర్నెస్ లేని స్టూడెంట్ని కూడా తీసుకుని వచ్చి
ఒక పెద్ద MNCలో జాబ్ తెప్పించాలనేది మా టార్గెట్. సార్ ఇంకోటి మీరు వీక్యూబ్ అనే టాటూ వేయించుకున్నారు, ఎప్పుడు వేయించుకున్నారు? అది సో అంటే ఎప్పుడు వీక్యూబ్ అనేది స్టార్ట్ అయింది, ఏ మోటోతో స్టార్ట్ అయింది? అవునండి, నా ప్రొఫైల్ చూస్తానండి, నేను TCSలో ఒక 8 years వర్క్ చేశానండి. తర్వాత నెట్ క్రాకర్లో 5 years వర్క్ చేశాను. నెట్ క్రాకర్లో వర్క్ చేసేటప్పుడు ఈ కరోనా టైంలో, కరోనా అయిపోయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళం. వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పుడు ఈ వీక్యూబ్లో నేను పార్ట్ టైం టీచింగ్ చేసేవాడిని. వీక్యూబ్ 2021లో స్టార్ట్ అయింది అనమాట, జూన్లో. సో నేను అప్పుడు ఫస్ట్ నుంచి నేను వీక్యూబ్లో ఉన్నాను, పార్ట్ టైం టీచింగ్ చేసేవాడిని. సో అప్పుడు ఈ వీక్యూబ్ వాల్యూస్ కానీ వీక్యూబ్ మేనేజ్మెంట్ కానీ చాలా బాగా నచ్చింది నాకు. వాళ్ళ థాట్స్ నాకు బాగా నన్ను మోటివేట్ చేసినాయి అనమాట టువర్డ్స్ ట్రైనింగ్. ఐ కెన్ సే ఏంటి వీళ్ళ టార్గెట్ ఏంటంటే, మనం స్టూడెంట్ దగ్గర ₹1 తీసుకుంటే ఆ రూపాయికి మనం న్యాయం చేసి అతనికి జాబ్ తీసుకురావాలి. ఆ జాబ్ తెచ్చుకుంటే వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ చాలా థింగ్స్, ఐ మీన్ ఎలా చెప్పాలి మీకు, ఒక స్టూడెంట్కి జాబ్ వస్తే మెనీ థింగ్స్ సెటిల్ అవుతాయి, అతను జనరేషన్ మారిపోద్ది అనేది మా టార్గెట్ అండి యాక్చువల్గా. ఆ ఉద్దేశంతో చిన్నగా స్టార్ట్ చేసాం. మేము ఇప్పుడు ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు 3-4 పిల్లలు ఉండేవాళ్ళండి. సో మేము అదే మోటివ్తో స్టూడెంట్ని ట్రైన్ చేసుకుంటా వచ్చాం. అండ్ సక్సెస్ రేట్ కూడా మాకు ఎక్కువ ఉంది. మేము ట్రైన్ చేసిన స్టూడెంట్ చాలా మందికి జాబ్స్ వచ్చినాయి. సో దానివల్ల స్లోగా గ్రో అయ్యామండి. ఇప్పుడు 2021లో ఒక చిన్న రూమ్, ఇంత రూమ్ కూడా ఉండదు, చాలా చిన్న రూమ్లో స్టార్ట్ చేసిన వాళ్ళం. 2022లో ఒక బ్రాంచ్ తీసుకున్నాం ఇక్కడ KBHP రోడ్ నెంబర్ 1లో. ఆ బ్రాంచ్ నుంచి అక్కడ స్టూడెంట్స్ ఫ్లోటింగ్ ఎక్కువైంది మాకు. అక్కడ నుంచి ఇంకా ఇప్పుడు 2026లో మాకు 12 బ్రాంచెస్ ఉన్నాయి KBHPలోనే. సో ఒకటే మా టార్గెట్, ఏ స్టూడెంట్ అయితే మా దగ్గర జాయిన్ అవుతాడో అతనికి గ్యారంటీగా జాబ్ తీసుకుని రావాలి. అది మేము ప్రూవ్ చేస్తాం, ఆన్ రికార్డ్ చెప్తున్నాం మీకు నేను. మా స్టూడెంట్ మా ప్రాసెస్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి గ్యారంటీగా జాబ్ వస్తుంది. నువ్వు ప్రాసెస్ ఫాలో అవ్వకుండా సింపుల్గా మేము క్లాస్కి వచ్చి వెళ్ళిపోతాం, సబ్జెక్ట్ నేర్చుకోమంటే ఎవరేం చేయలేదు దానికి. ఓకే, అయితే పైథాన్ ఫుల్ స్టాక్ జాయిన్ అవ్వచ్చు 100%. వీక్యూబ్లో ఎందుకు జాయిన్ అవ్వచ్చు? చాలా ఉన్నాయి కదా, పైథాన్ ఫుల్ స్టాక్ బాగుంది అన్నారు, బట్ వై పైథాన్? వెరీ గుడ్. సో ఇక్కడ మళ్ళీ వీక్యూబ్లో ఎందుకు జాయిన్ అవ్వాలి, పైథాన్ ఫుల్ స్టాక్ విత్ AI ఇంటిగ్రేషన్ అండ్ DSAలో ఎందుకు జాయిన్ అవ్వాలంటే, ఇక్కడ టీచ్ చేసే శ్రీనివాస్ 13 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇండస్ట్రీలో ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో నాకు ఐడియా ఉంది. నేను ఒక 2 years క్లయింట్ ఫేసింగ్లో వర్క్ చేశా. అంటే నేను బెల్జియంలో వర్క్ చేశానండి. నాకు అసలు రిక్వైర్మెంట్ అంటే ఏంటి, అసలు క్లయింట్స్ ఎలా రిక్వైర్మెంట్ చేస్తారు, ఇక్కడ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో నాకు క్లారిటీ ఉంది. అండ్ లాస్ట్ 3 years నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా టీచింగ్లో ఉన్న ఒక 6,000 నుంచి 7,000 మంది స్టూడెంట్స్ని ట్రైన్ చేశా. కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, స్టూడెంట్ ఏం మిస్ అవుతున్నాడు అనే క్లారిటీ నాకుంది. ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేస్తా. ఇక్కడ నేను ప్రతి క్లాస్లో లైవ్లో కోడ్ రాసి చూపిస్తా. 4 లైన్లు అయినా 400 లైన్ల కోడ్ అయినా సరే మీ ముందు రాసి ప్రతి లైన్ ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఏ సబ్జెక్ట్, నేను ఇప్పుడు ఒక రోజుకి 7 సబ్జెక్టులు టీచ్ చేస్తా. ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో పైథాన్ ఉంటే తర్వాత క్లాస్లో MySQL, తర్వాత క్లాస్లో ML ఇలా చెప్తా ఉంటా. నేను స్పాంటేనియస్గా రియల్ సినారియోస్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇట్స్ నాట్ లైక్ అవుట్డేటెడ్ సబ్జెక్ట్ చెప్పట్లేదు నేను. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు మీరు ఇంటర్వ్యూకి వెళ్తే కంపెనీ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అది నేను టీచ్ చేస్తున్నాను. అందుకు స్టూడెంట్ జాయిన్ కావాలి ఇక్కడ. అయితే మీరు ఒకవేళ పైథాన్ విత్ AI కానీ పైథాన్ విత్ AI DSA నేర్చుకోవాలి అనుకుంటే అండ్ విత్ GenAI, సో మీరు వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా తిరుగుతుండొచ్చు. ఒకసారి వీక్యూబ్లో కూడా చూడండి, డెమో వినండి, సార్తో, మీరు శ్రీనివాస్ సార్తో కూడా ఇంటరాక్ట్ అవ్వండి, ఇక్కడ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో కూడా మాట్లాడండి. సో ఇదంతా కూడా మేము చెప్తున్నాము, మీరు కూడా వచ్చి చూడండి, చూసి మీ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.